ఏల గుర్తుకు ఓటేయండి. ఇక్కడ కనికల్లు గ్రామం నుంచి రాయదుర్గ నియోజకవర్గం నుంచి వెనకబడ్డదని ప్రజలు చెప్పుకుంటున్నా కూడా ఆలోచనలో, తెలివితేటల్లో, ముందు చూపులో ఎవరికి తక్కువ వాళ్ళు కాదు రాయదుర్గం కనికల్లు ప్రజలు. మీరిక్కడ ఏలు వేయండి, మీరిక్కడ సంకేతాన్ని ఇవ్వండి. ఇదిగో వ్యవస్థను మారుస్తున్నామన్న నమ్మకాన్ని కలిగించండి ఈ సమాజానికి. మీరిచ్చే బలమైన సంకేతం ఈ రాష్ట్రం మొత్తాన్ని కదిలిస్తుంది. ఈ దేశాన్ని దోచుకుంటున్న ఈ 3 పార్టీలకి చెంపపెట్టవుతుంది. ఈ రాష్ట్రంలో రాజకీయం మార్చడానికి మార్గం అవుతుంది. ఈ దేశంలోని రాజకీయ ప్రక్షాళనయ్యి ఓ గాంధీ అంబేద్కర్ చేసిన రాజకీయం మళ్ళీ వస్తుంది. అందుకోసం మీరంతా ముందుకొస్తారని ఆశిస్తూ ఇంతటి మండు చెండలు ఆ పార్టీ వాళ్ళంతా 200, 500 ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి గాంధీ సీసా ఇస్తే ఈ మండు చెండల్లో 10 నిమిషాలు ఎవరన్నా ఉంటున్నారా? ఇంతటి మండు చెండల్లో మీరంతా ఇంత శ్రద్ధగా విన్నారు అని చెప్పంటే నాకు భయం వేసుకోండి. వడదెబ్బ తగులుతున్నామని దాన్ని సహించి విన్నారు అని చెప్పంటే వ్యవస్థ కుళ్ళిపోయింది, దీన్ని మార్చాలన్న బలమైన కోరిక మీ మనసుల్లో నాటుకున్నాను. మీకోసం చెప్పి నేను చెప్పను. కానీ చుట్టుపక్కల ప్రతి గ్రామంలో, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మనందరికీ వాళ్ళ మొబైల్ ఫోన్లు ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరు ఆ ఫోన్లో చెత్త మాట్లాడుతున్నాం కదా. ఎవడు గెలుస్తాడు, ఎవడు కొంచెం మెజారిటీ వస్తుంది, ఎవడంత ఖర్చు పెడుతున్నాడు, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఈ చెత్త బదులు ఈ రాజకీయ మార్చడానికి మార్గం ఏమిటి? మన బతుకులు మారాలంటే ఎవరు కొట్టేస్తే మారుతుంది? ఏ రకమైన రాజకీయ శక్తిని మనం పెంచాలా? మనమే అధికారంలో ఉండాలి అని చెప్పంటే, సామాన్యుడు ప్రభువు కావాలని చెప్పంటే ఎట్లాంటి రాజకీయం కావాలా? మన పిల్లల బతుకులు బాగుపడాలా? వాళ్ళందరి పిల్లల బతుకుల కోసం కాదు మనం బతికేది, ఉడిగ చేసేవాళ్ళం కాదు. ఈ చర్చ పెట్టండి. అందరూ ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. మనం తలుచుకుంటే వ్యవస్థ మారుతుంది చెప్పండి. ఓటు వేస్ట్ అవుతుందన్న మూర్ఖపాలోచన సత్యం చెప్పండి. ఎందుకంటే ఈ పార్టీలు మురికి గొప్ప, దేశాన్ని దోచుకునే దేశద్రోహులు, వీళ్ళంతా కూడా టెర్రరిస్టుల కంటే కూడా ప్రమాదకారు. వాళ్ళ ఓటేస్తే ఆ ఓటు మురికి కాలంలో పోసేస్తున్నారు. నిజాయితీకి, ధర్మానికి, పిల్లల భవిష్యత్తుకి ఓటేస్తే ఆ ఓటుకి మాత్రమే పవిత్రత, విలువ చేకూరుతాయి. ఇది అందరికీ తెలియజెప్పండి. ఇక్కడ రాయదుర్గం నుంచి ఈ రాష్ట్రంలో మార్పుకి నాంది పలుకుతారని ఆశిస్తూ ఇంత శ్రద్ధగా మండు చెండల్లో మీరంతా అపారంగా ఆదరించినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బాగుపడాలని చెప్పంటే చదువుకున్న వాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, సమర్థులు, ప్రజల్లో విశ్వాసం ఉన్నవాళ్ళు వచ్చి రాజకీయాన్ని మార్చాలని నమ్మి వారు డాక్టర్ కొండయ్య గారి కింద ఉన్నారు. సుప్రసిద్ధ సర్జన్, అనంతపురం పట్టణంలో ఈ జిల్లాలో మంచి పేరున్న వ్యక్తి. వీరంతా కూడా
ఈ దోపిడీ రాజకీయం వ్యాపార రాజకీయం కాకుండా నిజాయితీ రాజకీయాన్ని పెంచకపోతే ఈ బిడ్డల భవిష్యత్తు చెడిపోతున్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన వారు. అట్లాగే లోక్సత్తా పార్టీ ఇవాళ వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నది. లోక్సత్తా పార్టీ సిపిఎంకి మద్దతు ఇస్తున్నది, సిపిఎం లోక్సత్తా పార్టీకి మద్దతు ఇస్తున్నది. ఈ కొత్త రాజకీయానికి ఒక వేదిక నిర్మాణం చేయాలన్న కోరికతో వామపక్ష పార్టీకి పిలుపునిచ్చాం. సిపిఎం కలిసి వచ్చింది. సిపిఎం మన మండల నాయకులు పుల్లయ్య గారు, ఇక వన్నూరప్ప గారు లోక్సత్తా పార్టీ జిల్లా కార్యదర్శి. వన్నూరప్ప గారు కష్టపడి జీవితంలో పైకొచ్చిన మనిషి, పేదరికం అంటే ఏంటో తెలిసిన మనిషి, నిజాయితీ సిద్ధాంతాలు, మన బిడ్డల బతుకులు, పుట్టుకతో వచ్చిన వివక్ష పోవాలని చెప్పన్న కోరిక బలంగా నాటుకున్నటువంటి ధీరుడు ఆయన. నిజమైన రాజకీయవేత్త. ఈ కుహన రాజకీయవేత్తలా కాదు, ఓట్లు కొనేవాడు కాదు. అబ్దుల్ లోక్సత్తా పార్టీకి రాయదుర్గం పట్టణ అధ్యక్షుడు, యువకుడు, మైనార్టీకి చెందినవాడు. ఇక వెంకటరమణ బాబు అనే వ్యక్తి ఒక సామాన్య కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు, బలహీన వర్గాల వాడు. ఆయన తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, ఆయన రాజకీయ వారసుడు కాదు, కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి కాదు. ఆయన గవర్నమెంట్ భూముల్లో గనుల్లో కొట్టేలా ఈ దేశాన్ని దోచుకోవడం, నిజాయితీగా వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి బతుకుతూ కష్టపడేవాళ్ళు ఈ దేశంలో బిడ్డల భవిష్యత్తుని మార్చుకోవడం కోసం కలిసి రావాలని చెప్పని నిరంతరం పోరాటంలో, రాజకీయ నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ నిరంతరం పోరాటంలో ప్రజలకు అండదండగా అవుతున్నవాడు, యువకుడు. అందుకనే బాబుని లోక్సత్తా పార్టీ అభ్యర్థిగా పెట్టండి. ముందుగా సోదరుడు వన్నూరప్పని మాట్లాడడం కోరుతున్నాను. ఆ తర్వాత నేను భావాలు పంచుకుంటాను. మళ్ళీ మళ్ళీ రాష్ట్రాన్ని ఏలాలని కాంక్షతోని మళ్ళీ మళ్ళీ దోచుకునే సాలింపుల చూడు, మళ్ళీ మళ్ళీ దోచుకునే సాలింపుల చూడు. ప్రజలకు పథకం కాదిది, పదకుల పథకం. ప్రజలకు పథకం కాదిది, పదకుల పథకం. ప్రజలకు పథకం కాదిది, పదకుల పథకం. 7,000 కోట్ల రూపాయల్ని మన రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం కింద ఖర్చు పెడుతున్నారు. రోజుకి 20 కోట్ల రూపాయలు. కానీ ఈ నీటిని సద్వినియోగం చేసుకోవడం కోసం ఖర్చు పెట్టదు. పోనీ ఇవన్నీ దాటి పంట పండిస్తే పంటకి రేటు వచ్చే పద్ధతులు ఉన్నాయా? రైతుకు ఒకవేళ పంట పండితే ఇన్ని దాటిన తర్వాత మీరు ధాన్యం పండించినా, వేరుశనగ పండించినా మాకు రేట్లు బాగా ఉన్నాయి, ఏం భయం లేదని ధీమాగా ఉండగలరా? ఇవాళ ధాన్యం పండిస్తే 4 నెలల క్రితం సన్న ధాన్యానికి ఇక్కడ 700 రూపాయలు ఉంటే పక్క కర్ణాటకలో 1100 రూపాయలు. ఎందుకని? ఇక్కడ మీరు పండించినా పక్కన రేటు ఉన్నా, ఇక్కడ రాయదుర్గం పక్కన కర్ణాటక పక్కనే కదా, అనంతపురం కంటే మన కర్ణాటక కంటే దగ్గర కదా. కర్ణాటకలో అమ్మడానికి మేము హక్కు లేదు, ఆంక్షలు పెట్టారు, రేట్లు పడిపోవాలని చెప్పారు. అప్పుడు నేను లోక్సత్తా కార్యకర్తలతో మీ దుర్మార్గ ఆంక్షల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు చట్టాలను ఉల్లంఘించినట్టుగా మీ దుర్మార్గ ఆంక్షల్ని తొలగించి రైతును విముక్తి చేస్తాం. దమ్ముంటే అరెస్ట్ చేయండి, మేము మౌనంగా లొంగిపోతాం. జైల్లో పెట్టి మేము ఎదురు తిరగాం. కోర్టు ముందు పెట్టండి, లాయర్ను కూడా పెట్టుకోం. శిక్ష వేయండి, మేము మౌనంగా భరిస్తాం. మా పదవులు పీకేయండి, శిక్ష పడింది కాబట్టి మేము ఇంటికెళ్ళి కూర్చుంటాం. కానీ ఈ దుర్మార్గం మాత్రం ఆగాల్సిందని చెప్పంటే మేము పక్క రాష్ట్రానికి పోయి కర్ణాటక పోయి అమ్మాం, నిజామాబాద్ నుంచి నాందేడ్ జిల్లా మహారాష్ట్రకు పోయి అమ్మాం. ఎక్కువ రేటుకి అరెస్ట్ చేయడం. శాసనసభలో ఎందుకు ఇలా అని చెప్పంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, జయప్రకాష్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేసే సాహసం మాకు లేదు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది మేము, వీధి రౌడీల్లాగా బజార్ ఈ ఆంక్షలు నామాత్రమై 700 రూపాయలు ఉన్నది. మీరు ధాన్యం చూడండి, సన్నధాన్యం 1050 రూపాయలకు పెరిగింది ధాన్యం రేటు. రైతుల జేబుల్లోకి 2-3 నెలల్లోనే ఈ సన్నధాన్యం బీపీటీ పండించే రైతులకి 1200 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆంక్షలు ఎందుకు వస్తున్నాయి?
ఈ దుర్మార్గులు కావాలని రైతులు రేట్ లేకుండా చేయడం చెప్పారు. అది అయ్యాక రైతు ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళొచ్చి కన్నీళ్లు గార్చి మొసల కన్నీళ్లు గార్చి మన పన్నుల డబ్బు నుంచి కొత్త డబ్బును తీసుకొచ్చి తగ్గించేసి ఫోటోలు తీసుకుని పేపర్లో వేయించుకుంటాం. చేనేత కార్మికు ఉత్పత్తి చేస్తే ఆయన పెట్టే ఖర్చు 18,000 16,000 అయితే నెలంతా కష్టపడితే ఆయనకు వచ్చేది 20,000 2,000 మిగులుతుంది. అదే ఆయన అమ్మిన వస్తువుని మళ్ళీ మార్కెట్లో అమ్మేవాడికి వచ్చేది మీరు ఆలోచించండి. వీళ్ళందరూ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంటే లోక్సత్తా ఒక్క రూపాయి కూడా ఓటు ఖర్చు పెట్టకుండా నిజాయితీగా ప్రచారం కోసం ఎందుకు వచ్చింది? రాజకీయాన్ని సేవగా భావి. రాజకీయం త్యాగం. రాజకీయంలోకి ఎవరు రావాలా? త్యాగం చేసేవాళ్ళు. నా పిల్లలను చూసుకుంటాను, కానీ నా పిల్లల కంటే అందరి పిల్లలు ముఖ్యం కాబట్టి అవసరమైతే నా కుటుంబాన్ని పక్కన పెడతాను. ఈ దేశంలో ఈ బిడ్డల భవిష్యత్తు కోసం నేను త్యాగాలు చేస్తాను. జాతికి అంకితం అవుతాను. వచ్చేవాడు అది నీకు నీ పిల్లలకి కూలీదేవి ఊడిగా ఓటు కొనుగోలాళ్ళ గాంధీ పెంచేదాళ్ళ బతుకు నాశనం మనక. దీనిలో ఫ్యాను లేదు, సైకిల్ లేదు, హస్తం లేదు. మూడే ఎవడు ఏనాడు ఏ పార్టీలో ఉంటాడు దేవుడికి లేదు. విధానాల్లో మార్పు ఉందా? అందరూ ఒకే విధానాలు. వీడు గొడవ అంతా ఏంటి? నువ్వు తిన్నావంటే నువ్వు ఇంక ఎక్కువ తిన్నావు కదా. నువ్వు 100 కోట్లు తిన్నావంటే నువ్వు 1000 కోట్లు తిన్నావు. ప్రాణాయాన్ని నువ్వు తిన్నావు కదా. నానే ఉంటున్నాడు నువ్వు తిన్నావుగా. 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు కట్టి వచ్చామంటున్నాడు. ఆ 2,000 కోట్లు అనే ఉంటున్నాడు. నువ్వు 20,000 కోట్లు తిన్నావు కదా. మొన్నటిదాకా ఏం డబ్బులు తిన్నాడు? ఇల్లు అమ్మేసుకున్నాడు 7 కోట్ల రూపాయలకి. నీ దగ్గర 70,000 కోట్లు వచ్చేసినాయి అని అంటున్నాడు. దోపిడీ ఆగాలి నిద్రకి కోరికలేదు. ఓపులాపని మనిషి ముందు తెచ్చి జరిగేది. చెప్పలో కూడా తెచ్చి జరిగింది. వీళ్ళు ఎవరన్నా ఈ మైనస్ని ఆ యాదానికి పెట్టాలా? ఈ మైనస్లో వచ్చే లాభం అంతా ప్రజలకు దక్కాలా? బిడ్డల బతుకు బాగుపడాలని చెప్పనుకున్నారా? నేను చెప్పినట్టు రావాలని ఈడు కాదు, నేను చెప్పినట్టు రావాలని ఆడు. ప్రైవేట్ బినామీ కంపెనీలు పెట్టుకుని దానిలో సగం లాభం పెట్టుకుని ఆ డబ్బంతా దేశాన్ని దోచేయడం కోసం ఉపయోగించుకున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ తేడలేదు. ఇది తోడేళ్ల పోరాటం. మీరంతా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది తోడేళ్ల పోరాటం. తోడేళ్లు రక్కుతున్నాయి, గిచ్చుతున్నాయి, రక్తం కారుతాం. చుట్టూ పాపం అక్కడ నీ పేరేంటన్నా మల్లికార్జున లాంటి బకరాలు మేకపిల్లలు చేరి పాపం చప్పట్లు కొడుతున్నాయి. వీళ్ళంతా ఇగో ఈ తోడేలు నాదని ఒక మల్లికార్జున అంటే కాదు, ఆ తోడేలు నాదని మరొక ఆయన అంటున్నారు. నా తోడేలు గెలుస్తాను ఒకడంటే కాదు, నా తోడేలు ఇంకొకటి అంటున్నారు. 100 రూపాయలు పందెం చేస్తాను ఈయనంటే కాదు, 1000 రూపాయలు పేపందెం చేస్తాను ఆయన అంటున్నారు. కానీ ఈ తోడేళ్ళు ఎందుకోసం పోరాడుతున్నాయి? అది మాత్రం కరెక్ట్ చెప్పాడు. చూసా ఇప్పటికి మల్లికార్జున జ్ఞానోదయం. కానీ తోడేళ్ళు ఎందుకోసం పోరాడుతున్నాయి? మేక పిల్లల్ని తినే హక్కు కోసం, బకరాలను చేసి దేశాన్ని ఎవరు దోచుకోవాలని పోరాడుతున్నాయి. కానీ దోపిడీ ఆపాలని పోరాటంగా. అందుకోసం లోక్సత్తా మీ ముందుకు వచ్చింది. ఏదో ఈ పదవుల కోసమో దేశాన్ని దోచుకుందామనో. మా వాడు గెలిచి రేపొద్దున ఎమ్మెల్యే అన్నాడు, రేపొద్దున రాజకీయ సంక్షోభం వస్తే 10 కోట్లకి మా వాడిని నమ్ముకుందామనో కాదు లోక్సత్తా వచ్చింది. ఈ పదవులు ఏమీ నాకు తెలియనే కాదు. వీళ్ళందరూ కూడా జీవితంలో ఊహించని పదవులను చాలా చిన్ననాడు నేను పొందాను. ఈ ప్రజల్లో అపారమైన గౌరవాన్ని పొందాను, ప్రేమగా పొందాను, చాలా బతికాను. 26 ఏళ్ల క్రితం ఒకే ఒక్క జిల్లాలో 2 లక్షల ఎకరాలని కేవలం 42 కోట్ల రూపాయలతో నీటిపారుదల ఇచ్చి 1,00,000 కుటుంబాలని శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు తీశాను. పదవులు నాకు కొత్తగా, అధికారం కొత్తగా. నేను పరిపాలనా సంస్కరణ సంఘంలో సభ్యుడిగా ఉంటే నేను వద్దన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నన్ను కేంద్ర మంత్రి పదవి హోదా ఇచ్చింది. నాకు వద్దయ్యా ఈ హోదాలు అక్కర్లేదు అని చెప్పంటే, మీకు అక్కర్లేకపోయినా మిగతా వాళ్ళకి కావాలి, అందుకోసం ఈ హోదా మీరు తీసుకోవాల్సిందని నాకు ఇచ్చాను. నాకు కేంద్ర మంత్రి పదవి హోదా ఉంటే నేను చాలి కట్టిన నా భార్యకి నాకు మంత్రి పదవి హోదా ఉందని తెలియదు. నా కన్న పిల్లలకు తెలియదు. నాకు కారు తీసుకోలేదు, నేను కారుకి లైట్ తీసుకోలేదు, ఫోన్ తీసుకోలేదు, ట్యూన్ తీసుకోలేదు. చేతనైనంతకాలం దేశం కోసం చేశాను. ఇంకా చాలు, జనంలో పడాలా. ఈ మల్లికార్జున లాంటి వాళ్ళకి చైతన్యం రావాలా, వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయి అర్థం కావాలని అనిపించినాడు. ఏ ఆర్భాటం, ఏ డ్రామా లేకుండా రాజీనామా పెట్టి బయటకు వచ్చి జనంలో పడ్డాను. కాబట్టి పదవుల కోసం నిండాలి, దోచుకుందామని రాలే. ఈ దేశాన్ని మార్చుకోవాలంటే మళ్ళీ మహాత్మా గాంధీ, అంబేద్కర్ రాజకీయం కావాలి. ఈ వేళున్న ఈ నికృష్టమైన, ఈ నీచమైన దోపిడీ పార్టీ రాజకీయం కాదు. ఈ దోపిడీ రాజకీయం పేరుతో ఓ గాంధీ చేసిన రాజకీయం, ఓ అంబేద్కర్ చేసిన రాజకీయం, ఒక ప్రకాశం పంతులు చేసిన రాజకీయం కావాలి.
ప్రకాశం పంతులు గారికి 100 ఏళ్ల క్రితం నెల సంపాదన, ఒక గొప్ప లాయర్గా నిజాయితీ సంపాదన, నెలకి 100 ఏళ్ల క్రితం ఆయన సంపాదన 1,02 లక్షల రూపాయలు. హనుమంతప్ప గారు 100 ఏళ్ల క్రితం 2 లక్షలు అంటే ఇవాళ ఎంత ఉంటుంది? 2 కోట్లు వేసుకోవచ్చు. అంటే నెల సంపాదన ఇవాటి డబ్బులు ఆయనకి ఆనాడు 2 కోట్ల రూపాయలు. జాగ్రత్తగా వినండి, మల్లికార్జున బాగా వినండి. ఏది నిజమైన రాజకీయమో ఎవరు దేశానికి కనుకొస్తారో అర్థం చేసుకో. 100 ఏళ్ల క్రితం నెలకు 2 కోట్ల సంపాదన, దాన్ని త్యాగం చేసి రాజకీయంలోకి వచ్చాడు. రాజకీయం అంటే త్యాగం పవిత్రంగా భావించి ఆ డబ్బు పెట్టి పెట్టుబడిగా రాజకీయంలోకి రాల, వ్యాపారంగా రాల. ఆయన పదవుల కొరత లేదు. ఆయన జైళ్ళకి వెళ్ళాడు, దేశాన్ని దోచుకున్నాడని జైలుకెళ్ళా, దేశమాతకు సేవ చేశాడని జైల్లో పెట్టారు బ్రిటిష్ వారు. తుపాకీ చూడాలని ఎదుర్కొన్నాడు. ఆయన పదవుల కొరత లేదు, ప్రజల అభిమానం వల్ల 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఆయన అవిభక్త మెడ్రాస్ రాష్ట్రానికి, అక్కడ తమిళులు ఇక్కడ తెలుగు వాళ్ళు కలిసిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తొలి తెలుగు రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కర్నూలు రాజధానిగా. ఇంత చేస్తే 26 ఏళ్ల క్రితం ప్రకాశం పంతులు పేరుతో పెట్టిన ప్రకాశం జిల్లాకి నేను కలెక్టర్గా పెడితే, జిల్లా కలెక్టర్గా పెడితే, ప్రకాశం పంతులు మనవడు నా దగ్గర రెవెన్యూ శాఖలో బంట్రోతుగా పనిచేశాడు అన్నాడు. ఒక్కసారి మీరు ఊహించగలరా? 100 ఏళ్ల క్రితం ఈ డబ్బులు 2 కోట్ల సంపాదన, 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఉంటే ఆయన మనవడికి దక్కింది రెవెన్యూ శాఖలో బంట్రోతుగా. ఈవేళ పనికి మాలిన గాడిదలకి, నెత్తి మీద 1000 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇచ్చేటువంటి దుర్మార్గులకి మీరు ఒక పంచాయతీ సర్పంచ్, మున్సిపల్ వార్డు మెంబర్ ఇస్తే 3 తరాల దాకా డబ్బుల కోసం చూడక్కర్లేదు. ఇంకా పైపదలు ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని దేశాన్ని అన్ని పారేసి వాడి సొంత సంపాదన వేరకొట్టు చేసుకుంటున్నారు కదా. ఏది నిజమైన రాజకీయం? ఎలాంటి రాజకీయం కావాలి? ఇవాళ యువత తెలుసుకోవాలి, రైతులు తెలుసుకోవాలి. ఈ బ్రాందీ బారిన పడి మగవాళ్ళు జీవితాలను నాశనం చేసుకుంటే కన్నీళ్లు కారుస్తున్న మహిళలు తెలుసుకోవాలి. రెక్కాడితే కూడా డొక్కాడకుండా జీవితం అంతా కూలీగా పనిచేస్తే మళ్ళీ పిల్లలు కూలీగా తయారవుతున్నటువంటి నిరుపేదలు తెలుసుకోవాలి. పంట పండిస్తున్న రైతులు తెలుసుకోవాలా, యువత తెలుసుకోవాలి. అందుకోసమే మీ ముందుకి ఈవేళ లోక్సత్తా పార్టీ, వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం కలిసి. ఎందుకని? నిజమైన రాజకీయం ఏంటో చూపెట్టి ఈ దుర్మార్గపు రాజకీయానికి, దేశాన్ని దోచుకోవటంలో ఏ రకమైన తేడా లేని రాజకీయానికి ప్రత్యామ్నాయంగా వేరే రాజకీయాన్ని చూపెట్టి నిజాయితీ రాజకీయంతో పేదరికాన్ని తొలగించి మన పన్నులకు చదునుగా ఏర్పాటు చేయకపోతే ఈ బిడ్డలు నష్టపోతారు. ఈ పిల్లలు ఎదిగే నాటి, ఈ పిల్లలు కాలేజీకి వచ్చే నాటి, ఈ యువతకి ఆత్మవిశ్వాసం కలిగి ఈ దేశంలో ప్రతి బిడ్డకి అవకాశాలు కలిగే వ్యవస్థ రాకపోతే ఈ దేశం నాశనం అవుతుంది, పేదరికి మరింకో తరం కోసం. అందుకోసం లోక్సత్తా ఆర్భాటాలు లేకుండా వచ్చింది. ఏల గుర్తుని లోక్సత్తా గుర్తుగా ఎంచుకున్నది. ఎందుకంటే ఏల చైతన్యానికి సంకేతం, ఏల జన జాగృతికి చిహ్నం. ఏల గుర్తు ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాం, కన్నీళ్లు కారుస్తున్నాం. ఇక మేము కన్నీళ్లు కారుస్తాం, మౌనంగా ఉన్నాం. మేము నోరు తెరుస్తాం, గొంతు కలుపుతాం, భుజం కలుపుతాం, ఈ కుళ్ళిపోయిన వ్యవస్థను మారుస్తాం.
పోరాటం ఇది గ్రామ స్వరాజ్యం పోరాటం ఇది మరో స్వతంత్ర పోరాటం గ్రామ స్వరాజ్యం సాధన కోసం పంచాయతీల హక్కుల కోసం హక్కుల కోసం హక్కుల కోసం చూడు వాడా